మొదటి దశ భూ సమీకరణ అమరావతికి ఇప్పటికీ 11 ఏళ్ళు అయింది. మొన్న జనవరి 2వ తారీఖుకి తీసుకుంటే 11 ఏళ్ళు కంప్లీట్ అయింది సార్. అయితే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నా మొహం చూసే ఇచ్చారు 30,000 ఎకరాలు అన్నారు. కానీ రెండో దశ వచ్చేటప్పటికి ఎందుకు మొహం చూసి ఇవ్వట్లేదు, ఎందుకు మొహానే అడిగేస్తున్నారు రైతులు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఈశ్వర్ గారు గతంలో మనం చూడండి కొండమాన్ చక్రవర్తి అని ఆ దేవదేవుడి గురించి పాడినట్టు ఇవాళ వడ్లమాన్ చక్రవర్తి అని నారాయణ గారి గురించి పాడవలసి వస్తుంది. ఎందుకంటే చక్రవర్తి పైన టెంపుల్ కట్టించారు అంటే ఆయన పరిరక్షిస్తాడు మనని దేవదేవుడు. ఇక్కడ నారాయణ గారు మొత్తం నారాయణ మంత్రం చెప్పి మొత్తం రైతులకి మన రామారావు గారికి చూపించారు కదా నారాయణ మంత్రం యొక్క ఆవశ్యకత. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను సార్, 3,828 ఎకరాల ప్రభుత్వం ఉంది, 104 ఎకరాల అదేంటంటే అది అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. అంటే దగ్గర 3,932 ఎకరాలు. దీని మీద ఒక యాక్టివిటీ స్టార్ట్ చేయండి సార్. ముందు ఒక యాక్టివిటీ స్టార్ట్ రైతులది కాకుండా అసైన్ ల్యాండ్స్ మీరు అంటున్నట్టు గవర్నమెంట్ ల్యాండ్ లో ఫస్ట్ ఒక యాక్టివిటీ స్టార్ట్ చేసి ఇది ప్రభుత్వ పరంగా సాలట్లేదు మాకు ఇంకా తిరగబెట్టేయాలి ప్రపంచాన్ని కాబట్టి అంటే 16,666 ఎకరాలకి సిటీపాట పిలిచారు కదా, మిగిలిన 12,000 ఎకరాలు 13,000 ఎకరాలు ఎక్వైర్ చేయడానికి ఒక వెసులుబాటు వస్తుంది. సో ఇది ఏదీ లేకుండా మొదట ఆల్రెడీ 34,000 ఎకరాలు మీరు డిస్కౌంట్ ఇస్తున్నారు 4,000 ఎకరాలు, కానీ స్వచ్ఛందంగా అమరావతి కోసం ఇచ్చిన రైతులు 34,000 ఎకరాలు. వాళ్ళ వెతలు ఈ రోజుకి కూడా తీరకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఆ మీటింగ్లకి ఎందుకు వెళ్తున్నారు సార్? అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు బాయ్కట్ చేయలేకపోతున్నారు వాళ్ళు? నేను అంటుంది ఏంటంటే దురాశ బలవంతంగానే తీసుకుంటారు, తీసుకోలేరా? ఎలా తీసుకుంటారు? తీసుకోమనండి ఒకసారి. కదండి, మనకే అర్థం కావట్లేదు. ఈ భూ చట్టాలు అన్నవి ఎవరి దగ్గర పడితే వాళ్ళు స్వచ్ఛందంగా ఏ ప్రాతిపదిక మీదకి ఇవ్వాలా? ఇప్పుడు గవర్నమెంట్ గొంతెమ్మ కోరికలు కోరుకుంటూ అందులో ఒక రైతు చాలా బాగా అడిగాడు 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు తీసుకోండి అని. 4వ సంవత్సరం వీళ్ళు ఎక్కడ ఉంటారు? వీళ్ళు గ్యారంటీ ఏమైనా ఉందా 4వ సంవత్సరం వీళ్ళు ప్రభుత్వం ఉంటుందని? ఆ భరోసాతోనే 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి ఈరోజు అతిగతి లేదు, దిక్కు దివానం లేదు. వాళ్ళు దిక్కుతోచిన స్థితిలో వాళ్ళు ఉన్న దగ్గర వాళ్ళని పరిరక్షించకుండా కొత్తగా 16,660 ఎకరాలకి 2 జీవోలు ఇస్తే ఏమనాలండి దాన్ని? మీకు అందులో కండిషన్స్ మీరు గత జీవోలో ఏవైతే వర్తిస్తాయో అంటే అవన్నీ వర్తించలేదు కదా. ఇప్పుడు 1,50,000 రైతులు రుణమాఫీ అన్నారు, ఏ రైతుకి చేశారు అక్కడ? లేదు. పైపచ్చి కౌలు ఒకటి తప్ప ఇంకేదైనా ఒకటి ఉందా? ఉచిత విద్య ఎన్ని కథలు అరికథలు చెప్పారు. ఒక్కటి ఆ 34,000 ఎకరాల రైతులకి ఇది స్వచ్ఛందంగా మాకు అందిందని ఒకటి చెప్పమనండి. లేదు. అట్లీస్ట్ ల్యాండ్ బదులు భూమి ఇస్తాను, ఇల్లులు ఇస్తాన్నారు కదా సార్ వాళ్ళకి. ఇల్లు లేదు. అట్లీస్ట్ 34,000 ఎకరాల రైతులకి ఒక ఇల్లు ఇచ్చారండి పలానా అపార్ట్మెంట్లో. లేదు. సిద్ధార్థ కాలేజ్ పక్కనే కట్టామండి ఇక్కడ, అది గుంటూరు హైవే మీద ఇలా కట్టామండి. టవర్లన్నీ ఎలవే వీళ్ళని ఇక్కడ తీసుకెళ్ళి పునరావాస కార్యక్రమం. ఇప్పుడు చూడండి ముంబైలో ఆ స్లమ్ ఏరియాస్లో తీసుకుని వెనకాల బిల్డింగ్లు కట్టుకున్నారు. స్లమ్ ఏరియాస్ని డెవలప్ చేస్తే అది బిల్డింగ్లు కట్టారు. అట్లీస్ట్ రీహాబ్ సెంటర్స్ వాళ్ళకి ఇవ్వకుండా పునరావాస కార్యక్రమం ఏర్పాటు చేయకుండా ఏ ప్రాతిపదిక తీసుకున్నారు? అసలు మీ ముఖం చూసి ఇచ్చారంటున్నారు. ఇప్పుడు ముఖం ఎందుకు చాటేసి నారాయణ ఎందుకు పంపిస్తున్నారు? అంటే తగిలింది చంద్రబాబు నాయుడు. మంచి పాయింట్. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళట్లేదు రాజధాని ప్రాంతంలో? మీ ముఖం చూసి ఇచ్చామని వాళ్ళు మొహం ఇడి చేస్తారు. ఎందుకంటే మీరు ఇంకోటి గమనించట్లేదు. ఇవాళ నారాయణ ఖచ్చితంగా సావు మంత్రం చెప్పినట్టు బ్రహ్మాండమైన మంత్రం చెప్పాడు ఆయన. శాశ్వత రాజధాని గురించి గజెట్ మోతుంది. పెమ్మసాని గారు అదే పని అన్నట్టు ఎంతకన్నా ముందు రామ్మోహన్ రెడ్డి గారు రెడీ చేస్తున్నారు. ఈయన ఇంకో ఉప సహాయ మంత్రే కదా, ఆయన క్యాబినెట్ మంత్రే కదా, ఆయన ఏం చేస్తున్నారు? ఆయన చెప్పొచ్చు కదా. కలెక్టర్ అంటే స్థానికత అప్పుడు వస్తుంది. రాష్ట్ర రాజధాని స్థానికతే కాదు, అక్కడ క్యాస్ట్ కూడా పనిచేస్తుంది. వీళ్ళు వాళ్ళని ముందు పెట్టి చేయాలనేది వీళ్ళ ఇది. పెమ్మసాని లాంటి వాళ్ళని. పెమ్మసాని గారు క్యాస్ట్ మార్కెట్ ఉపయోగం సార్. అక్కడ మీకు ఒకటే మాట చెప్తాను, గుంటూరు అమరావతి రాజధాని అన్నది పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పి మన అందరిది రాజధాని. ఓన్లీ పెమ్మసాని గారు ఆ నియోజకవర్గానికి ఎంపీ కాబట్టి ఆయనకు ఒక్కడికే బాధ్యత. మిగిలిన 16 మంది ఎంపీలు గెలిచిన వాళ్ళకి, ఆ జనసేన నుంచి గెలిచిన వాళ్ళకి కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ లేదు. మొన్న పార్లమెంట్ దాన్ని కూడా బేరేజ్ వేస్తారు సార్. మనకు అర్థం కాని పాయింట్, సామాజిక వర్గాన్ని కూడా ముందు పెట్టి ఏదో ఒక రకంగా నెమ్మదిగా రైతుల్ని అణచాలి. అణిచేశారు. ఇంకేంటి, ఇంకంతకనకే అడుస్తారు వీళ్ళు. మళ్ళీ చెప్తున్నాను కదా, ఈసారి మళ్ళీ 16,600 ఎకరాల్లో రైతులు కనుక మళ్ళీ పొరపాటునిస్తే అలా భగవంతుడు కూడా కాపాడలేరు. మీరు అమరావతి చట్టం అంటారు, అమరావతి గజెట్ తేలని ఏ ప్రాతిపదిక మీద అమరావతి చట్టం అంటున్నారు? అమరావతి గజెట్ తీసుకొచ్చి శాశ్వత రాజధాని అని చెప్పండి. రాజధాని చుట్టూరా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఉంది సార్ మళ్ళీ అనమాట. ఈయన ప్రాణాలు తెగించి హైటెక్ సిటీ బిల్డింగ్ ఒకటి కట్టేసి వెళ్ళిపోయాడు. తర్వాత కొండలన్నీ చదువు చేసి డెవలప్మెంట్కి అనుగుణంగా ఓదాంతరతో మలుచుకుంటూ వెళ్ళాం కదా. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దగ్గర 20 years 10 years జరిగింది. దీనికి ముందే గవర్నమెంట్ అంతా ల్యాండ్ ఎక్వైర్ చేసి కూర్చుని ఉందా? ఆ కొండల గుట్లని ప్రభుత్వ భూములు కాబట్టి వాటిని చదువు చేసుకుంటే ఎవరికి అప్రహెన్షన్స్ లేదు. కానీ ఇక్కడ వ్యవసాయ క్షేత్రాలు కదా. పోనీ ఇన్ని కబుర్లు చెప్పిన మీరు నిజంగా వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయం క్రియేట్ చేసే స్కిల్ డెవలప్మెంట్ అన్న దగ్గర ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అక్కడ ఓపెన్ చేశారా?
వాళ్ళకి ఏ ప్రాతిపదిక మీద పలానా అమరావతి రైతులకి యొక్క పిల్లలకి ఇది ట్రైనింగ్ సెంటర్, వీళ్ళకి ఒక రియాబ్ సెంటర్ అనే ప్రాతిపదిక మీద వీళ్ళకి ఉపాధి కల్పించాం. ఇది ఎక్కడైనా చూపించమనండి. ఈ రాష్ట్రంలో అత్యధికంగా యువత వలసపోయింది ఒక అమరావతి ప్రాంతం నుంచే. ఈరోజు ఉపాధి లేక తండ్రులేమో మొత్తం భూములు ఇచ్చేశారు, వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు, కనీసం పనులు జరుగుతున్నాయి, పనులకు వెళ్దామంటే పనులు కూడా అక్కడ ఏం జరగట్లేదు. చాలా మంది యువత వెళ్ళిపోయారట. అసలు సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, అమరావతి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే పాలమూరు వలసలు, ఇప్పుడు అమరావతి వలసలు కూడా అయిందే. మొదటిసారి అనుమానం రాకుండా విదేశీ యాత్రలు చేసి తీయించుకొచ్చారు, తర్వాత నుంచి ఇప్పుడు ఎక్కడ దుకాణాలు సర్దుకుని వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అవును, ఇప్పుడు రెండో దశలో 3 ఏళ్లలో డెవలప్ చేసి ఇస్తాము అని అంటున్నారు. ఒకవేళ మీరు చేయకపోతే మా పరిస్థితి ఏంటి అంటే కోర్టుకి వెళ్ళండి అని చెప్పడం ఏంటి సార్? అదే అగ్రిమెంట్ చేయొచ్చు కదా. కదండి, మొదటిదానికి దిక్కు లేట కడదానికి కళ్యాణం అన్నట్టు వెనక్కి. ఈ వచ్చిన 34,000 రైతులకి సముచిత న్యాయం లేదు, ఇప్పుడు సీడ్ క్యాపిటల్ రోడ్ లేదు, వాళ్ళకేమో డొంకల్లోనూ వాగుల్లోనూ వంకల్లోనూ ఇస్తున్నాయి కదా, రామారావు గారు ప్రాణం పోయింది. అవును, ఇప్పుడు దీనికి 3 ఏళ్ళ ప్రాతిపదిక మీరు పెట్టినా రైతులు తిరిగి మళ్ళీ కోర్టులకు వెళ్ళాలంటే ఆల్రెడీ ఉన్న ల్యాండ్ వాళ్ళకి ఏదైనా స్వాహాన్ని దోచిపెట్టి తిరిగి మళ్ళీ కోర్టుల వెంబడి తిరగాలంటే ఎవరికి లాయర్ని అపాయింట్ చేసిస్తారా? దేనికి ఇస్తారు? అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం. అన్యాక్రాంతంగా 16,000 పైచీలకి ఎక్సెస్ ల్యాండ్ తీసుకుంటూ, సార్ ఇందులో వీళ్ళు చెప్తున్నవి ఏ అరికథైనా సరే, ఒక రైల్వే ఒక కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది రైల్వే బడ్జెట్ ఏమైనా స్టేట్ గవర్నమెంట్ పెడుతుందా సార్? పెట్టదు. రెండోది మీరు చెప్పిన విమానాశ్రయం, కేంద్ర విమానాశ్రయ శాఖ మంత్రికి ఈ రామ్మోహన్ రెడ్డి గారే కదా, రామ్మోహన్ రెడ్డి గారికి సొంత పెత్తనం నిలబెట్టి అమరావతిలో నేను ఎయిర్పోర్ట్ ఇస్తున్నా ఇంటర్నేషనల్ అని చెప్పి డిస్కషన్ ఉంటుందా? చెప్పండి. ఉండదు. రెండోది ఇక్కడ మీకు ఈ 2 కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్కి ఉదాహరణకి మీకు భోగాపురం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన భోగాపురం ఎయిర్పోర్ట్ అని గర్వంగా ఎందుకు చెప్పగలుగుతామంటే ఈ లావేజ్ పడిపోయి పునాది రాయేసి వెళ్ళిపోయినట్టు కాదు కదా. ఆయన 2,500 ఎకరాలకి వాళ్ళకి రియాబ్ సెంటర్ అంటారు, వాటికి శాశ్వత పరిష్కారం కింద దాన్ని ఏమంటారు పరిహారం ఇప్పించాడు. ఇప్పించి తను అక్కడ అమరావతి భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టడానికి. మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టేస్తాం భోగాపురం అంటే 38 కిలోమీటర్ల రేడియస్లో ఏ ప్రపంచంలో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి? ఆల్రెడీ విజయవాడ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనలే కదా. కేంద్ర ప్రభుత్వం విభజనప్పుడు మనకి ఇచ్చింది భోగాపురం కొత్తగా ఎయిర్పోర్ట్కి వెసులుబాటు ఇస్తూ ఒకటి తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసింది, ఇక్కడేమో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసింది. మూడోది ఆల్రెడీ విశాఖపట్నం అంటే భోగాపురంలో ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఇంత భౌగోళికంగా ఎంతో అభివృద్ధి చెందిన తెలంగాణకే లింగలింగం అని ఉంటుంది. 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఏ ప్రాతిపదిక మీదనండి? పైపంచి కడప, కర్నూలు ఇవన్నీ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కదా. అంటే ప్రాథమికంగా బేర్ మినిమం 5 and 7 కావాల్సిన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఎవరికంటే చెవులో బోర్లు పెడతారు? నేను అంటుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సామర్థ్యం అన్న దగ్గర కేంద్ర ప్రభుత్వం మేము గజెట్ ఇస్తున్నాం. అట్లీస్ట్ హ్యాంగర్లు అక్కడ ఎయిర్పోర్ట్లో హెలికాప్టర్స్ కానీ విమానాలు కానీ పెట్టుకోవడానికి ప్రభుత్వం ఒక స్థలం ఎక్వైర్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వ విమానయాన శాఖ సహకరిస్తోంది. దీన్ని ఎక్విజిషన్కి మేము పిలుపునిస్తున్నాం అని చెప్తే వీళ్ళు ప్రాబులంగా దాంట్లో వెళ్తే ఉన్న 34 ఎకరాల హ్యాంగర్లు ఇవ్వనండి. ఎవరు కాదన్నారు? రైట్. అండ్ రాష్ట్రానికి తలదని విదేశాలకు తలదని అనే రాజధానుల దగ్గర ఇవాళ తలదని రూపంలో రిజర్వాయర్ డ్యాములు అది ఏంటంటే ఓ పక్క వెలుగొండ ప్రాజెక్ట్కి ఏం చేయాలో ఆ పని చేయట్లే. ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకంకి ఏం చేయకుండా ఎవరికి అనుమానం రాకుండా 450 కోట్లు పెట్టి నీళ్లు నిప్పులు తోలుకొని వస్తున్నారు అక్కడ కూర్చుని. కంపలు కొట్టడానికి 39 కోట్లు మొదటి గచ్చిటు ఓవరాల్గా ఇప్పుడు దగ్గర 1000 కోట్లు తగలబెడతాను నీళ్ళు ఎత్తుకోవడానికి కంపలు కొట్టడానికి. దీనికి దేనికండి నాకు రాష్ట్ర బడ్జెట్ ఎందుకు ఇవ్వాలి మేము? ఇప్పుడు ఈ ప్రాతిపదిక మీద కనుక ఈ ప్లేస్లో కనుక అమరావతి రాజధాని జరిగితే నా పిల్లలు కాదు కదా మునిమనవాళ్ళు చచ్చిపోయినా అది రాజధానికి వీళ్ళకి అనుకున్న 100 కట్టలేరు. వీళ్ళకి ఏదో చూడండి పిల్లలు మార్చినట్టు ఓ బిల్డింగ్ కడతారు, ఇది తక్కువ వాళ్ళకి నచ్చపోతే నా కళల సౌధం కాదు కాబట్టి ఇది టెంపరీ బిల్డింగ్ అంటే టెంపరీ బిల్డింగ్. ఎక్కడి నుంచి ఏమంటారు డబ్బులు? ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి డబ్బులు? ఇప్పటికే పూర్వకం ఈ బడ్జెట్ పెట్టి లోపల 3 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధపడ్డారు. 2,89,000 కోట్లు ఇప్పటికి. నేను మంగళవారంతో కలిపితే ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? ఎవడిస్తున్నాడు డిస్క్రిప్షన్స్? రేపు బడ్జెట్ పెట్టమని సార్ చెప్తాను. ఈ తపెల ఛానల్లో ఏడు రాస్తారు నేను కూడా చూస్తాను. ఈసారి హైదరాబాద్ నడిబొడ్లో పెడతాను ప్రెస్ క్లబ్ను పిలిచి మీటింగ్. తమాషాలుగా ఉందా వీళ్ళకి? ₹1 ప్రాయోజిత కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెట్టింది 1 లక్ష చెప్పాలని చూద్దాం. నోరిప్పితే అబద్ధాలు. 47,000 కోట్లు అమరావతికి మాత్రం 47,000 కోట్లు ఉంది ఇప్పుడు. ఏంటంటే 47,000 కోట్లు అమరావతి మాత్రమే. 47,000 కోట్లు ఇప్పుడు అప్పు తెచ్చింది. అలా కదండి, అప్పు మాత్రం అమరావతి మీద మాత్రమే 47,000 కోట్లు. సరే సార్, 47,000 కోట్లు తీసుకొచ్చి 1000 కోట్లు కంపలు కొట్టడానికి నీళ్ళు తోడడానికి ఖర్చు పెట్టారు. మిగిలినవి అలాంటి వాడిని పిలిచి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మరి కట్టమన్నారు కదా. రైట్.